అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రసవత్తరంగా ఉన్నాయనేది ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. మరీ ముఖ్యంగా 7 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలల పాలనలో కూటమిలో బీటలు వాడతాని అనేది మనకు అర్థమవుతా ఉంది. ఎందుకు బీటలు వాడతాని అనే దానికి ఆలోచిస్తే నిన్నే కదా ఎలక్షన్లో కూటమి కంటెస్ట్ చేశారు. 124 సీట్లు కూటమికి వచ్చినాయి. 11 సీట్లు జగన్మోహన్ రెడ్డికి వచ్చి జగన్మోహన్ రెడ్డి కుప్పకూలిపోయాడు కదా, ఇంకా ఏంటి జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ అని మీరు అనుకోవచ్చు. అయితే ఇక్కడ కూటమికి కోటకి బీటలు వాడతాని ఎట్లా అంటారేమో, అది లోకేష్ బాబు రూపంలో. లోకేష్ బాబుని డిప్యూటీ సీఎం చేయాలని వాదం తెలుగు తమ్ముళ్ళు తెర మీద తీసుకొచ్చారు. దాంట్లో ఎవరన్నా మామూలుగా ఎవరో రోడ్డు పోయే దానయ్య అంటే బాధలేదు. కడపలో శ్రీనివాసరెడ్డి పొలిట్ బ్యూరో మెంబర్ చంద్రబాబు గారి సమక్షంలోనే లోకేష్ బాబుకు డిప్యూటీ సీఎం అవ్వాలనే వాదం తెరపై తీసుకొచ్చారు. చంద్రబాబు గారికి అత్యంత సన్నిహితుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా ఈ వాదాన్ని తెర మీద తీసుకొచ్చారు. ఇది ఎలా ఉంటే పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి రిప్రజెంట్ చేసే తెలుగు తమ్ముడు వరమ గారు కూడా లోకేష్ బాబుకి డిప్యూటీ సీఎం అయితే తప్పేంటి, గతంలో 2 చేశారు, అంతకుముందు 5 చేశారు, ఎంతమంది ఉండొచ్చు అనేది ఆయన సమర్థించుకుంటూ వచ్చారు వరమ గారు కూడా. అయితే ఇక్కడ తెలుగు తమ్ముళ్ళు ఆలోచన పవన్ కళ్యాణ్ గారిని కట్టడి చేయడానికి మాట్లాడుతున్నారా, నిజంగానే లోకేష్ బాబుకి డిప్యూటీ సీఎం చేయాలనే వాదంతో మాట్లాడుతున్నారా అనేది అర్థం కావట్లా. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఇండివిజువల్గా యాక్ట్ చేస్తున్నారు. ఆయన జనసేన పార్టీని డెవలప్ చేసుకున్నాడు. అదేవిధంగా ఆయన మైలేజ్ ఎక్కువ తీసుకున్నాడు. ఎక్కడ పిఠాపురంలో హోమ్ మినిస్టర్ మీద కామెంట్ చేసినా, అరకులో ట్రైబల్స్ ఏరియాలో రోడ్లు వేయించినా, మళ్ళీ తర్వాత కాకినాడ పోర్ట్లో షిప్ సీజ్ చేసిన, కడపలో ఎండిఓని దాడి చేస్తే వైసీపీ కార్యకర్తలు అక్కడికి వెళ్ళి పరామర్శించడం కానీ, అంతేకాకుండా తిరుపతిలో జరిగిన 6 చనిపోతే అక్కడ కూడా సారీ చెప్పాలి అని పట్టుబడతాం కానీ, ఇవన్నీ కూడా ఆయన మైలేజ్ వచ్చే విధంగానే ఆయన యాక్ట్ చేస్తున్నాడు. కూటమిలో ఉన్నాం కదా అనే ఆలోచన లేకుండా ఇండివిజువల్గా ఆయన ఆలోచన చేస్తూ ఉన్నారు. దాంతో తెలుగు తమ్ముళ్ళకి మింగుడు పడట్ల. ఒకటి ఆయన కూటమిని ఓవర్లుక్ చేస్తున్నాడు అనేది ఒక భావన అయితే, లోకేష్ బాబు వెనకబడిపోయాడు, లోకేష్ బాబు అధికారం లేనప్పుడు యువగళం పాదయాత్ర చేశాడు, పార్టీ నాయకులందరికీ భరోసా ఇచ్చాడు, కోటి సభ్యత్వాలు మెంబర్షిప్ డ్రైవ్ చేశాడు. చంద్రబాబు తర్వాత చంద్రబాబు వారసుడు లోకేష్ బాబు కాబట్టి లోకేష్ బాబుకి కూడా ఇమేజ్ రావాలనే ఉద్దేశంతో వాళ్ళు లోకేష్ బాబుని పైకి తీసుకొచ్చేందుకు, అంటే డిప్యూటీ సీఎం చేస్తే పవన్ కళ్యాణ్ ప్రయారిటీ తగ్గించాలని తెలుగు తమ్ముళ్ళ వాదన కనపడుతుంది. దీంతో జగన్మోహన్ రెడ్డి ఏం ఆలోచించారు, ఎప్పుడైనా జనసేన పవన్ కళ్యాణ్ తొందరపాటు మనిషి దూకుడుగా బిహేవ్ చేయటం వల్ల చంద్రబాబు కూటమిలో నుంచి జనసేన బయటకు వస్తుంది, ఆ రోజు మనకు అడ్వాంటేజ్ అవుతుందని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నాడు రాజకీయ అంచనా. అయితే దీనికి రివర్స్లో తెలుగు తమ్ముళ్ళు నుంచే పవన్ కళ్యాణ్ మీద దాడి జరుగుతుందనేది ఊహించలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే తెలుగు తమ్ముళ్ళు చేసేది ఆలోచనని చంద్రబాబు నాయుడు గారు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తాడు. ఒకవేళ కూటమిలో కనుక పవన్ కళ్యాణ్ కాదని చెప్పి డిప్యూటీ సీఎంగా లోకేష్ బాబుకి ఇచ్చినట్టయితే పవన్ కళ్యాణ్ ఊరుకోడు కాబట్టి ఆయన కూటమిలో నుంచి బయటకు వచ్చేస్తాడనేది వైసీపీ వాళ్ళ ఆలోచన, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. అలా జరుగుద్దని జగన్మోహన్ రెడ్డి గారు, అది జరిగితే నాకు ఈజీ అయిపోతుంది, పవన్ కళ్యాణ్ని విడదీసేస్తే నేను మళ్ళీ అధికారంలోకి వస్తాక నాకు అవకాశాలు మెరుగ్గా ఉంటాయని జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. అయితే అప్రచానికుడే చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుంటారా? ఆయన కూటమిని డైల్యూట్ చేయడం కానీ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడంలో విషయంలో కానీ, కేంద్రంలో సహకారం తీసుకునే విషయంలో కానీ ఆయన గత అనుభవాల దృష్ట్యా ఏ ఒక్కటి కూడా పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ తగ్గించడు, బీజేపీ వాళ్ళతో సంబంధాలు చెడగొట్టుకోడు. గతంలో ఉన్న అనుభవాల దృష్ట్యా ఆయన ఆలోచన కరెక్ట్గా తీసుకుని తెలుగు తమ్ముళ్ళనే మందలించి వారించి కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తాడని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.